హాయ్ ఫ్రెండ్స్, టుడే పిల్లలకి అందరికీ ఇష్టమైన పాస్తా ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని వాటర్ వేడి చేసుకోవాలండి. బాగా బాయిల్ కావాలి. దాంట్లో తగినంత సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. నేను వచ్చేసి రాక్ సాల్ట్ వాడుతున్నాను. మీ ఇష్టం ఏదైనా వాడచ్చు. పాస్తా చూడండి, నేను వచ్చేసి ఇవి వచ్చేసి వీట్ పాస్తా అండి. ఎక్కడైనా షాపింగ్ మాల్లలో బయట అమ్ముతూ ఉంటారు. మైదా అయితే అస్సలకు ఉండదు అన్నారు, బట్ లైట్గానే వేసింటారు. బట్ దాని మీద అయితే రాశారు. టమోటాలు వాష్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వన్ సైడ్ వచ్చేసి వాటర్ బాయిల్ అవుతున్నాయని పాస్తా యాడ్ చేస్తున్నానండి. 10 మినిట్స్లో బాయిల్ అవుతాయి అంటూ ఉంటారు చాలామంది. నాకైతే మాత్రం 15 మినిట్స్ అలా బాగా బాయిల్ చేస్తానండి. ఎందుకంటే కొద్దిగా ముసలోళ్ళైనా మనమైనా పిల్లలు కూడా తినలేరు కొద్దిగా పాస్తా ఉంటే. అందుకే 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ దాకా బాయిల్ చేయాలి. ఆయిల్ కూడా నేను యాడ్ చేశాను, మీకు అది చూపించలేదు. ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండడానికి వాటర్లోనే సాల్ట్తో పాటు యాడ్ చేశానండి. చూడండి, బాయిల్ అయిపోయాయి. నేను అందుకే ఒక దాంట్లోకి తీసుకుంటున్నాను. వాటర్ అన్నీ తీసేసి చూడండి మెత్తగా అయిపోయాయి. ఆ మాత్రమన్నా ఉడకాలండి, లేకపోతే బాగోదు. వన్ సైడ్ వచ్చేసి నేను ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి అన్నీ వేయించుకుంటున్నాను. మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అవన్నీ వాడచ్చు. నేను బఠానీ, క్యారెట్ మాత్రమే యాడ్ చేశాను, నా దగ్గర లేవు. వన్ సైడ్ మా బాబుకి రాగి జావా బాయిల్ చేస్తున్నానండి. టమోటాలు మిక్సీకి వేసుకొని వద్దాం అంత లోపల. ఇవి మగ్గాలి కదా. ఆనియన్స్ అన్ని, పచ్చిమిర్చి, బఠానీ, క్యారెట్ నేనైతే యాడ్ చేశానండి. అల్లం తెల్లవాయి పేస్ట్ కూడా యాడ్ చేశాను. అది మీకు క్లిప్ చూపించడం మర్చిపోయాను. ఒక ప్యాకెట్ అలా మ్యాగీ మసాలా ప్యాకెట్ కూడా యాడ్ చేస్తున్నా. మొత్తం మీ దగ్గర ఏ మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, టోటల్ అన్ని పొళ్ళు యాడ్ చేసేస్తున్నా. నేను వచ్చేసి మ్యాగీ మసాలా కూడా 1 ప్యాకెట్ యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను టమోటాలు మిక్సీకి వేసి యాడ్ చేశాను కదా. మీకు ఆ ఓపిక లేకపోతే బయట కచప్ అమ్ముతారు కదా, అది కూడా యాడ్ చేయండి. నేను వచ్చేసి లాస్ట్లో ఒక స్పూన్ యాడ్ చేశాను. అది వేరే టేస్ట్ వస్తుంది అలా చేస్తే. అందుకు ఓన్లీ ఉత్త సాస్ అయితే ఎంత ప్యాకెట్ సరిపోదు. అందుకే టమోటాలు మిక్సీకి వేసి నేను యాడ్ చేశాను. బాగా ఆయిల్ పైకి రావాలి. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు మనము ఉడికించుకున్నప్పుడు పాస్తా అని వాటర్ మిగిలింటాయి కదా, అవి యాడ్ చేస్తున్నా. ఒకవేళ మీరు మర్చిపోయి మీరు పడేసి నింటే మాత్రం కార్న్ పౌడర్ 1/2 స్పూను లేదా 1/4 స్పూన్ అలా వాటర్లో కలిపి యాడ్ చేయండి. ఎందుకు అంటే థిక్నెస్ కోసం అండి. ఇప్పుడు ఇంకా 5 మినిట్స్ అలానే పెడదాం. 5 మినిట్స్ తర్వాత చూడండి, మరీ ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు నేను పాస్తాను యాడ్ చేస్తున్నాను. గ్రేవీ కోసం నేను పాస్తా ఉడికించిన వాటర్ యాడ్ చేశాను. అవి లేని వాళ్ళు కార్న్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు వాటర్లో కలిపి. చూడండి, రెడీ అయిపోయింది. టేస్టీ 10 మినిట్స్ నేను లో ఫ్లేమ్లోనే పెడుతున్నా. అంతా మసాలా అంతా పాస్తాకు పడాలి కదండి. చూడండి, 10 మినిట్స్ తర్వాత చూద్దాం. వావ్, స్మెల్ అయితే సూపర్ టేస్ట్ అండి. పిల్లలకు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోతో మరీ కలుద్దాం.